రైట్. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ బడిలో పడ్డ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆయన తాడేపల్లి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన కార్యాలయంలోనే ప్రస్తుతం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అవి దృశ్యాలు మనకి లైవ్లో అందుతూ ఉన్నాయి. కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మందు మాకు లేక ఎవరు కృంగరాదు ముందిక అందరికీ మంచి వైద్యము ఇచ్చుకే ప్రణాళిక చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక ప్రీతమ నేత భారతదేశ రాజకీయాల్లోనే ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనే ఆలోచన కలిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తక్కువ చెప్పే పేరే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులర్పించే కార్యక్రమం. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మన ప్రీతమ నేత దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నివాళులర్పించడం జరిగింది. దేశ రాజకీయాల్లోనే విలువలు విశ్వసనీయత పునాదిగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 15 సంవత్సరాల పాటు చారిత్రాత్మకమైనటువంటి పోరాటాలకి సిద్ధపడి ప్రజల ఆశీస్సులతో 16వ సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో మనల్ని ఉద్దేశించి పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఉద్దేశించి మాట్లాడదాం. దయచేసి